యూట్యూబ్ నుంచి డబ్బులొచ్చేసిందండోయ్ అని చెప్పాలని ఆశ కదా ఉంది. కానీ ఇంకా రాలేదనమాట. పిల్లలిద్దరికీ డబ్బులెలా లెక్కబెట్టాలో నేర్పిస్తున్నాం. వాళ్ళు చిందరబందరగా లెక్కబెడుతుంటే అలా కాదు ఇలా నేర్చుకోవాలని చెప్పి నేర్పిస్తున్నామన్నమాట. ఇక అమ్మకైతే ఈరోజు కూడా కాయ కోసే డ్యూటీ అయితే ఉంది. పొద్దున్నే ఇడ్లీలు పోసి సాంబార్ చేసేస్తున్నారు. నేనేదో హెల్ప్ చేద్దామని వెళ్తే ఉండు పాప నేను తీసి పెట్టుకుంటాలే అంటూ కసురుతున్నారనమాట. ఇక అమ్మ అయితే పొద్దున్నే డ్యూటీ తీసుకునింది కదా, మధ్యాహ్నం డ్యూటీ అయితే మనం తీసుకుందామని చెప్పి మధ్యాహ్నంకి అయితే నేను చేస్తున్నాను. వేపుడు అలాగే సాంబార్ అయితే గ్యాస్ పైన పెట్టేశాను, సింపుల్ కాబట్టి. అన్నం మాత్రం కాస్త ఎక్కువగా వండాలని చెప్పి పొయ్యి ముట్టించి పొయ్యి పైన చేస్తున్నాం అన్నమాట. పొయ్యి ఎలాగో ఉంది, పుల్లలు ఎలాగో ఉంది, ఒక సెకండ్లో ఉడికిపోతుందని చెప్పి అన్నం మాత్రం పొయ్యి పైన పెట్టేశాము. మిగతాన్ని గ్యాస్ పైన చేసేసి మొత్తం ప్యాక్ చేసి నీట్గా పంపించేసామన్నమాట. ఇక సాయంత్రంకి ఏమన్నా తినాలనిపిస్తేనో బోండాలు, బజ్జీలు, రాగి రొట్లు, అలాగే ఉలవల వడ, మీకు తెలుసా ఉలవల వడ, ఇవన్నీ తెచ్చుకొని తిన్నామన్నమాట. అంతే.